తప్పు చేస్తే తనామన అనే భేదం లేకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. పబ్లిసిటీ పిచ్చితో మాజీ ఎంపీ భరత్రామ్ నోరు జారుతున్నాడని ఆరోపించారు. భరత్రామ్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మార్చుకో, భరత్రామ్ చెప్తున్నాను, మార్చుకో. ఆ రోజు గాలిలో నెగ్గావు. ప్రతిపక్షం ఎలా ఉండాలన్నది నీకు తెలీదు. కార్యకర్త కష్టం నీకు అర్థం కాదు. అలా వ్యవహరించావు కాబట్టే నీకు 70,000తో ఇంట్లో కూర్చోపెట్టారు. మేము ప్రతిపక్షంలో పోరాడి బయటకు వచ్చిన నాయకులం, ప్రతిపక్షంలో కష్టపడి బయటకు వచ్చిన నాయకులం. ఆ బాధ్యత ఎలా ఉంటుందన్నది అవగాహన చేసుకో. మేము ప్రతిపక్షంలోనూ 5 సంవత్సరాలు చెప్పాం. నీ పక్కన చిల్లరగాళ్ళు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, గంజే బ్యాచ్ ఉన్నారు, మార్చుకో అని చెప్పాం. నువ్వు మారలా. ఇంకా అదే బ్యాచ్తో తిరుగుతూ ఉన్నావు, అదే విధానాలతో వెళ్తా ఉన్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కరెక్ట్గా నెల అయ్యింది. మారు. ఒక నాయకుడికి ఇప్పుడు దాకా నిన్నెవరు గుర్తించట్లా. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి శంకర్ బాత్రా అన్నారు. సిపిగా విశాఖలో పనిచేయడానికి అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా జరుగుతుందని వాటిని అరికడతామని అన్నారు. చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్. అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. So day to salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. So ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ఏఎస్పీ జమ్మలమడుగు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి వాసుని కలిసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు ఇంటి పన్ను, కరెంటు బిల్లుల భారాన్ని కార్పొరేషన్లో జరుగుతున్నట్టు అక్రమాలపై ఎమ్మెల్యేలకు చెప్పారు. అక్రమ అన్యాయాలు చేసి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు అయినటువంటి నేను ఈరోజు కడప నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అలాగే ట్రాఫిక్ను, అలాగే ఇంటి పన్నులు పైన భారం, అప్రూవల్కు భారం, కార్పొరేషన్లో అవినీతిని వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా మన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని కోరడమైంది. అలాగే ఆయన కూడా స్పందించి తొందరలోనే వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ప్రజలపైన భారం పడకుండా మేము తీసుకుంటే ఈ టీడీపీ ప్రజల కోసం పనిచేస్తుంది, బీసీల కోసం పనిచేస్తుంది, ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ కడపలో వెంచర్ల పైన కానీ వెంచర్లు వేస్తున్నారు, అప్రూవల్ అంటున్నారు. ఎక్కడే కానీ డ్రైనేజీలు కానీ కరెంటు కానీ వేయకుండా
ఫ్లాట్లు అమ్మేస్తున్నారు, డీగేట్లను విజయనగరంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, బత్తుల రామకృష్ణ, కలెక్టర్ ప్రశాంతి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి తెగువ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. త్యాగధనుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి స్వాతంత్ర పోరాటం చేసి అసూలు బసిన మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతి ఉత్సవాలను ఇవాళ మనం ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. మన ప్రాంతవాసి తన ఉద్యమాన్ని గారి 127వ జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ మాజీ మంత్రివర్యులు పెద్దలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి పోరాటం చేసి చివరికి బ్రిటిష్ వారి గుళ్లకు బలైపోయిన వ్యక్తి సీతారామరాజు. ఏలూరు చింతలపూడి పట్టణంలోని వింక్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మెల్యే రోషన్ అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అదానితో పాటు కార్పొరేట్ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, మినహాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలన్నారు. మోదీ హయాంలో ఏపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు. మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా ఈ సమావేశంలో చర్చించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే గత లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ జరుగుతున్న రాజకీయ మార్పులను కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతా ఉన్నాయి. ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని గద్దె దించాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పు ఇచ్చారని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన విశాఖలో అట్టహాసంగా క్రికెట్ లీగ్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ భరత్ ప్రారంభించారు. యువ క్రికెటర్లకు ఇదొక మంచి అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడా వసతుల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎంపీ భరత్ చెప్పారు. విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న హరేంద్ర ప్రసాద్ ను విశాఖ కలెక్టర్ గా బదిలీ చేశారు. తమిళనాడు చెందిన హరేంద్ర ప్రసాద్ అమృత విశ్వవిద్యాపీఠంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చేసిన హరేంద్ర ప్రసాద్ తిరుచిరాపల్లిలో భారతీ దసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం విస్రో టెక్నాలజీ, ఇన్ఫోసిస్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. సివిల్స్ లో 93వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి ఎంపికైన 2015లో ట్రైనీ ఆఫీసర్ గా చేరారు. చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖగా సహాయ కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీ పీఓగా, కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ సెక్రటరీ, నెల్లూరు జిల్లా కలెక్టర్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ఎన్నికల సంఘ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు.
కడప జిల్లా కడప పట్టణంలో వైకాపా నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయడం శుభపరిణామని టీడీపీ నేత జిలాన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కబ్జాలకు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ఇలాంటి వ్యవహారాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ప్రతి అంగుళం భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకోవడం తథ్యమని అన్నారు. తమ వ్యక్తిగత కార్యాలయాన్ని నిర్మించుకొని కార్యకలాపాలు సాగించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ మరియు సంబంధిత నాయకులు వెలుగులోకి తెచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. నిన్నటి దినం ఆ సదరు కార్పొరేటర్ గారికి జ్ఞానోదయమై ఆ స్థలాన్ని ఖాళీ చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ మనసారా హర్షిస్తూ ఉంది. ఈ శుభ పరిణామాన్ని ధన్యవాదములతో అభినందిస్తూ ఉంది. కానీ ఆ ఖాళీ చేసిన తీరు, ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కంచే చేనె మేసినట్టు సమాజంలోని పెద్దలు, పండితులు ఇది మంచివి, కరెంటు మీటర్లకు ఎన్ఓసీఓ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తీసివేయాలని బద్వేల్ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్డీఓ చంద్రమోహన్ కి వినతి పత్రం ఇచ్చారు. బద్వేల్లో గత ఆర్డీఓగా విధులు నిర్వహించిన ఆకుల వెంకటరమణ ప్రవేశపెట్టిన సొంత చట్టం ద్వారా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు నానా ఇబ్బందులకు గురయ్యారన్నారు. విద్యుత్ శాఖలో ఇటువంటి విధానం లేకపోయినా ఆ ఆర్డీఓ ప్రత్యేక చట్టం ద్వారా ప్రజలకు కరెంటు మీటర్లు అందించలేదన్నారు. తక్షణం ఈ ఎన్ఓసీని విధానాన్ని తీసివేసి పేద ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సహకరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కన్వీనర్ ముండ్లపాటి పిచ్చయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పి శ్రీకామణి, బత్తలకూరి కేశయ్య, బాలయ్యలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లకు మీటర్లు కావాలంటే గతంలో ఆన్లైన్ ఫీజు కట్టి విద్యుత్ శాఖ అధికారుల వద్ద నుండి మీటర్లు తెచ్చుకునేవారు. కానీ గత ఆర్డీఓ గారు ఆ సిస్టాన్ని రద్దు చేసి నో అబ్జెక్షన్ పేరుతో మొత్తము ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ పర్మిషన్ తీసుకుంటే తప్ప మీటర్లు ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే ఈ విధంగా ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి మొత్తం పేద బడుగు బలహీన వారికి 40,000 రూపాయలు ఖర్చు అవుతున్న విషయము నిజంగా అందరికీ తెలిసిందే. కానీ అంత డబ్బు కట్టుకోలేక పేద బడుగు బలహీన వర్గాల్లో ఇల్లు కట్టుకున్న తర్వాత విద్యుత్ సౌకర్యం కోసం ఆఫీసు తిరిగినా వాళ్ళకు మీటర్లు రాకపోగా వారు అంధకారంలోనే గుడ్డు దీపాలు పెట్టుకొని బతుకుతున్న విషయం. అందుకని ఈరోజు ఆర్డీఓ గారి, కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్, గతంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎన్నో సిస్టమ్ బద్వేలు ఉంది సార్. ఆ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాకు పేద బడుగు బలహీన వర్గాలకి మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అందుకు ఆయన నేను విషయం అంతా నేను స్థూలంగా కనుక్కొని పేద బడుగుల న్యాయం చేసే విధంగా ఆయన కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విశాఖలో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు ఉద్యోగులకు ఆయన సన్మానం చేశారు. వచ్చే 5 ఏళ్లలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పకుండా రాష్ట్రంలో బస్సులని ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా మన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని వస్తే సంస్థ యొక్క లాభాలు అయితేనే ఇక్కడున్న నష్టాలు పుచ్చేదానికి చాలా సౌకర్యంగా ఉంటుందని మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి చెప్తున్నారు, ఎందరో కార్మిక సోదరులు 5 సంవత్సరాల నుంచి జీతాలు సరిలేక కార్మిక వ్యవస్థలో రుసుకులు అడ్డం పెట్టుకొని ఏ విధమైన చేయూత ఇవ్వకుండా ఉండే వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా నేను విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయ నీటిని రాష్ట్ర చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ కోట, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్లు తదితరులు విశాఖలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అల్లూరి చేసిన పోరాటాలని కొనియాడారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేసినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని విశాఖలో నీట్ పరీక్ష లీక్ పై మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ ప్రశ్నావళి పత్రం లీక్ చేయడం, మాస్కాప్ చేసి విద్యార్థులు అడ్డదారులు తొక్కిస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నీట్ పరీక్షపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు మెడికల్ విద్య అనేది పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిన రంగం. ఈరోజు ఏ మనిషికి ఏ ఆపద వచ్చినా సరే ముందు వెళ్ళేది హాస్పిటల్కి. అటువంటి మెడికల్ విద్యలో ఈరోజు స్కామ్ చేసి ఈరోజు కోట్ల రూపాయలు లాభపడటమే వాళ్ళ ఆశయంగా ఈరోజు కోచింగ్ సెంటర్లు కానీ లేదా ఇతర ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ఈరోజు పేపర్ లీకేజ్ చేసి దాదాపుగా 1000కి పైగా మందికి ర్యాంకులు, నేషనల్ వైడ్ ర్యాంకులు తీసుకొచ్చి నిజంగా చదివే విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఇది వరకు దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఫస్ట్లో ఏం జరగలేదని చెప్పాడు. తర్వాత అశాస్త్రీయంగా వచ్చిన 718, 719 మార్కుల వల్ల జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు కొన్ని కేంద్రాల్లో ఈ నీట్ స్కామ్ జరిగింది. ఆ కేంద్రాల్లో ఉన్న వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కింద బాధితుల్ని ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన సీట్ ఖచ్చితంగా. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 7,000 రూపాయలను బ్రహ్మమఠం టౌన్ లో మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సచివాలయం సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. గతంలో అర్హత లేని పెన్షన్లు మంజూరు చేసిన అధికారులపై పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాట ప్రకారం మాట చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పాం ఏమని 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ ఇస్తాం, దానికి మళ్ళీ అడియాస్ కలిపి 3,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీకు 500 ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్ ముందు చెప్పడం చెప్తే అందరూ వాళ్ళు ఏదో మాటలు అని చెప్తున్నారు. ఆ మాటను ఈరోజు నిరూపించి మన మండలంలోనే 5,000 పెన్షన్ ఉంటే ఇప్పటికే 50%, 5,040 పెన్షన్ ఉంటే ఇప్పటికే 50% పెన్షన్లు 5 నెలలు ఇప్పుడు ఎంత 12 కదా ఇప్పటికే 50% పెంచేసి అంటే 5 నెలలు స్టార్ట్ చేసారు. ఇప్పటికే అయిపోయింది 3,40,00,000 రూపాయలు మన నియోజకవర్గం మన మండలానికి కూడా రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు 1,000 రూపాయలు పెన్షన్ 2 రోజులు పడేది, 5 సంవత్సరాలు పడేది. మన నాయకుడు మాట చెప్పిన ప్రకారం అంటే ఈ గవర్నమెంట్ వచ్చి 20 తారీఖు గవర్నమెంట్ మనకు ప్రమాణ స్వీకారం చేసాం. అంటే ఇప్పటికి 10 రోజులు కదా, 10 రోజులకే 1,000 రూపాయలు పెంచాం. ఇంతకుముందు 2019 విశాఖలో 1,65,150 మంది లబ్ధిదారులకు 72,74,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలో గల సచివాలయం వద్ద వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పంపిణీ చేశారు. అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ అందజేశామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైకాపా మాటలు చెబితే మేము చేతల్లో చూపిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంటల నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 ఇవ్వడం, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1,000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంటల నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 120వ జయంతి బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజుకు ఎమ్మెల్యే దాసరి సుధా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారని ఎమ్మెల్యే దాసరి సుధా అన్నారు. అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో యువత ముందుకు నడవాలన్నారు. 1897లో ఆయన జన్మించి కేవలం 25 ఏళ్ల వయసులోనే ఒక సాయుధ పోరాటం, ఆ రోజు బలమైన ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తనకున్నటువంటి వనరులతోనే పోరాటం చేసి వారి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆ రోజు బ్రిటిష్ ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ మన్యం జిల్లాలో వ్యవసాయం చేసుకుని ఒక జీవనం సాగిస్తున్నటువంటి ట్రైబల్ వాళ్ళ కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది. ఇదంతా కూడా చరిత్ర చెప్తుంది. అయితే మనం ఈరోజు ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవడం అంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఎదుర్కోగలనా లేదా అని ఆయన ఆలోచించలేదు. ఇది న్యాయము, ఇది అన్యాయము, ఏమి లేని ఒక బీద వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ సైడ్గా నిలబడ్డాడు తనకున్న చాలా తక్కువ వనరులతో. అయితే ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మీ అందరికీ ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే గత ప్రభుత్వం 2022లో మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా జూలై 8న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొంటారని చెప్పారు. 100 సీట్లు గెలిచిన రాహుల్ గాంధీ విజయం సాధించినట్టుగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ముఖ్య అతిథిగా, వారితో పాటు రాజ్యసభ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ బీజేపీ కార్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్, మొన్న ఎన్నికల సమయంలో పరిశీలకులుగా మన రాష్ట్రంలో వారు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు. ఈ కూటమి ఎక్కడా పొరపచ్చాలు లేకుండా కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రధానమంత్రి 3 సమావేశాలు కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం, తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం, వారు చెప్పిన రాజమహేంద్రవరం స్థానిక గోదావరి గట్టున గల నట సార్వభౌమ నట చక్రవర్తి స్వర్గీయ శ్రీ ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నగర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఎస్ఎస్వి రంగారావు గారు, ఆయన యొక్క ఖ్యాతి, ఆయన చనిపోయి ఎంతకాలం అయినప్పటికీ కూడా, దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే, మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు.
వారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి, పుట్టింది నూజివీడులో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరవి సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రవేశ పరీక్షగా నీట్ ఉందో ఆ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి. ఇదే కాకుండా గతం నుంచి బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్న పరీక్షల్లో దాదాపు 730 పరీక్షల్లో ఈరోజు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్క నీట్ పరీక్షల్లోనే 2500 కోట్ల రూపాయలకి ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు చొప్పున ఈరోజు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారు. పరీక్ష పేపర్లు అమ్ముకున్నారనే విషయం ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఏమాత్రం కూడా స్పందించకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు దాఖలై ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి లేదు. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దాంతోపాటు ఏదైతే నీటి ప్రవేశ పరీక్ష ఉందో ఆ పరీక్ష రాష్ట్రాల్లో పెట్టుకునే విధంగా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామం సచివాలయం గ్రేడ్ 2 పరిధిలో ఎన్టీఆర్ వృద్ధాప్య పెన్షన్ 2,50,000 రూపాయలతో సెక్రటరీ రాము అదృశ్యమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా, పెన్షన్ ఆగిపోకుండా వెంటనే మంత్రి రామానాయుడు తన డబ్బులు ఇచ్చి పంపించి పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారు. అదృష్టమైన గేట్ సెక్రటరీ రాముపై పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిన్న అంటే జూలై 1 తేదీ 2024 సంవత్సరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లంకల్ కోడేరు 2 సచివాలయలో గ్రేడ్ 5 సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బదావత్ రాము అనేటటువంటి సెక్రటరీ గారికి 38 పెన్షన్లు పంపిణీ చేసే నిమిత్తం 2,50,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 8:30 ఆ ప్రాంతం అవుతున్నప్పటికీ ఆయన పెన్షన్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేయకపోవడంతో ఆయన ఫోన్ ట్రై చేయగా ఆఫీస్ నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతను ఆ డబ్బులతోటి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలియవచ్చింది. వెంటనే అంకల్ కోడేరు సచివాలయ గ్రేడ్ 1 సెక్రటరీ అయినటువంటి కానూరు రాజేష్ కుమార్ గారు ఈ ఆఫీస్కి తెలియజేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా మండల పరిషత్ కార్యాలయంలో తెలియజేయడంతో పాటు వెంటనే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పాలకొల్లు రూరల్ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నెంబర్ 123/2024 ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి 2,50,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివాజీ ప్రచార రథాన్ని తగలబెట్టాడని పోలీస్ డిపార్ట్మెంట్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ భరత్ అన్నారు. శివాజీ మా తండ్రికి అనుచరుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శివాజీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేశాడని, టీడీపీ స్క్రిప్ట్ ఇచ్చినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఇచ్చిన విధంగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించిన విధంగా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ప్రెస్ మీటే పెట్టి డిఎస్పీ గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నట్లుగా
మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడిగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందర నెల రోజుల ముందర తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు